వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము సంపూర్ణ హనుమత్ చరిత్రం షష్టమాధ్యాయ పరంగా నిన్నటి వరకు కుంభకర్ణుడి పుత్రులైనటువంటి సకుంభ నికుంభుల వృత్తాంతం, వారిని శ్రీరామచంద్రుడు తుదముట్టించటం, తదుపరి వారి ఇరువురి నగరం ఎక్కడ ఉంది, కుంభకర్ణుడు వారి ఇరువురి గురించి నగరం ఎక్కడ నిర్మించాడు అంటే సముద్రం మధ్యలో. ఈ శ్రీరామచంద్రుడు వాళ్ళని అంతమొందించినాక ఆ నగరానికి కూడా విభీషణుడినే రాజుగా పట్టాభిషేకం చేస్తారు కదా. ఇంకా అమరావతి నగర వర్ణన గురించి, తర్వాత శ్రీరామచంద్రుడు హనుమంతుని స్తుతించటం అనేటువంటి అంశం వరకు చెప్పుకున్నాం. తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరాముని వద్దకు అగస్త్యమౌని వచ్చుట. శతానంద విను. దినమణి వంశ తిలకాయమానుడైన రామభూపాలుడు లక్ష్మీ విలాసంతో సాకేతపురిలో దినాలను గడుపుతూ ఉండగా ఒక రోజున అగస్త్యమౌని విచ్చేశారు. వచ్చిన మహర్షిని వివిధ అర్చనలచే సంభావించి తన చేరువ మణిమయ రజత పీఠాన్ని అధిరోహింపచేసి, మహర్షి, మీరు సుఖులే కదా, ఏ రాక్షస బాధలు లేవు గదా అని క్షేమ సమాచారాన్ని అడిగాడు. దానికి సమాధానంగా మహర్షి, సీతారమణ, సాధుజన రక్ష, దుష్టజన శిక్ష చేయడం కోసం అవతారమెత్తిన వాడువు నీవు. అలాంటి నీవు సార్వభౌముడు అయి విశ్వాన్ని రక్షిస్తూ ఉంటే సాధువులకు బాధలు ఎందుకుంటాయి? శతకంధర సంహారంతో వేల్పులకు వెరపు తీరింది, వేలుపు వెలదులకు చెరలు తీరాయి, తపసి మూకల మొరలు అణిగాయి. ఇదంతా నీకటాక్షం అని రామగుణ కీర్తనం చేశారు. శ్రీరాముడు హనుమను స్తుతించుట. మహర్షి మాటలకు ప్రత్యుత్తరంగా సౌశీల్య నిధి అయిన రామభద్రుడు ఇలా అన్నాడు. కుంభ సంభవ, 100 తలకాయల రక్కేసిరేడును మట్టు పెట్టడం లోకాలకు అచ్చెరువును కలిగించవచ్చు, కానీ అది ఎంత హనుమ మహాత్మ్యమే. బలవంతుడైన బంటు ఉంటే దొరకు కీర్తి ప్రఖ్యాతులు రాకుండా ఉంటాయా? హనుమన్నామ జపమే కార్యసిద్ధికి కారణమవుతూ ఉంటే సాక్షాత్తు అతడే తోడుగా నిలిస్తే ఆ హవంలో విజయాన్ని సాధించడంలో వింతేముంటుంది? రణంలో పంచముఖుడై వీరవిహారం చేసి వైరులను మట్టుబెట్టి విజయాన్ని చేకూర్చిన వాడు హనుమ. అంతెందుకు, హనుమన్నామస్మరణ చేసే కుమారస్వామి సహితం తారకాసుర సంహారం చేశాడు. శతకంఠుడనగా ఎంత! చూసారా? ఈ అంశం మనకి తెలియదు కదా అమ్మా. చూద్దాం. శ్రీరాముడు అగస్త్యునకు హనుమన్ మంత్ర మహాత్మ్యం చెప్పుట మరియు తత్వబోధ. ఆ మాటలు విన్న అగస్త్య భగవానుడు విస్మయము, ముదము, భయము, వినయము క్రమ్ముకొనగా రాముని ముఖాన్ని చూచి చేతులు మోడ్చి ఇలా అన్నాడు. రామభద్ర, ఈ హనుమ యొక్క నిజస్వరూపమేమి? కుమారస్వామి ఈ కపిముఖ్యని సంస్మరించి రిపులను గెలిచిన ఆ వృత్తాంతం ఏమిటి? మాలామంత్ర జపలక్షణమేమి? దాని ఫలమేమి? ఉపదేశించండి. ప్రత్యుత్తరంగా శ్రీరామచంద్రుడు ఇలా హనుమ యొక్క దివ్య స్వరూప రహస్యాన్ని చెప్పసాగాడు. మునిశ్రేష్ఠ, నీవు సత్పురుష శ్రేష్ఠుడవు.
హనుమ మంత్రమూర్తి కావున ఆయన రహస్యాలను విన సంకల్పించావు. నాకు చాలా సంతోషంగా ఉంది. దాని స్వరూప మంత్ర విధులన్నీ సూక్ష్మంగా చెప్తాను వినుము. నీవు దక్క అన్యులెవ్వరూ దీనిని వినడానికి అర్హులు కారు. మహర్షి, ఈశ్వరుడు పంచముఖుడు. సృష్టి స్థితి సంహారము, తిరోభావము, అనుగ్రహము ఈ పంచకృత్యములను తన 5 ముఖములచే నిర్వహిస్తూ ఉంటాడు. త్రిపురహరుడు, శక్తి సహితుడు, త్రిలోచనుడు, మదన వైరి అయిన సాక్షాత్తు ఆ ఈశ్వర స్వరూపమే ఈ హనుమ. అందులో సందేహం ఏమీ లేదు. అకార ఉకార మకారములనబడే బీజాక్షర సంయోగమైన ప్రణవ స్వరూపమే హనుమ. అకార ఉకార మకారం అంటే ఏమొస్తుంది? ఓంకారం కదూ. అది అట ప్రణవ స్వరూపమే హనుమ అని చెప్పి అంటున్నారు. భార్యను ప్రేమించటం ఈశ్వరుని కొక్కనికే తెలుసు. అందుకనే ఉమకు సహం దేహాన్ని ఇచ్చాడు. అతడు రాగులలో కడు రాగి. అది అర్ధనారీశ్వర. ఇది కేవలం పార్వతీ పరమేశ్వరులే కదా అమ్మా. అది తపోధనులలో అతను శ్రేష్ఠుడు. తపస్సు యొక్క స్వరూపం అతని కొక్కనికే తెలుసు. అతను విరాగులలో కడు విరాగి. అందుకే సతీ వియోగానంతరం ఏమాత్రం మన్మథ వికారానికి లోను కాకుండా తీవ్ర తపోనిష్టలో ఉండిపోయాడు. శ్రీవర్ధనుడైన శంకర స్వరూపమే ఈ హనుమ. నా ఏకాంత భక్తుడీతడు. నాకు అన్యుడు లేడు. నేనీ అవతారాన్ని దాల్చడానికి ఇతని లోకోత్తర భక్తియే కారణం. శరీరాన్ని, అంతఃకరణాన్ని, ఆత్మను, కర్మలను నాకర్పించి స్వాతంత్ర్యాన్ని విడిచి నన్నే భజిస్తూ ఉన్నాడు ఈ హనుమ. కుంభ సంభవ, విను. బరువును మోసేవాడు ఆ బరువును దించితే తేలికవుతాడు. అలాగే ఈ పదార్థ ప్రపంచంలోని వస్తుజాతాన్ని చూచి నాది 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 అని అనుకునే నానాత్వ భావనను విడిచిపెడితే జీవితంలో దుఃఖ భారాన్నించి విముక్తుడవుతాడు. వస్తువును విడిచిపెట్టటం అంటే వీధిలో పారేయటం కాదు. విడిచిపెట్టవలసింది నాది అనే గాఢమైన మమకారాన్ని, నానాత్వ భావనను మాత్రమే. అది విడవటం అంటే ఎక్కడో పారేసి రావటం. ధనం మీద, సంపదల మీద వైరాగ్య భావన పెంపొందించుకోవాలి అంటే అవి ఫటాఫటా పట్టుకెళ్ళి ఏ ఆశ్రమానికో రాసిచ్చేసి నాకు వైరాగ్యం అంటాం కాదు. అది దాన్ని వైరాగ్యం అనరు. వైరాగ్య భావన పెంపొందించుకోవటం అంటే కనెక్ట్ అయి ఉండకపోవటం. భగవంతుడిచ్చింది మనం సంపూర్తిగా అనుభవించాలి, చక్కగా దాన ధర్మాలు చేయాలి, అన్నీ చేయాలి. కాతే దాని మీద వైరాగ్య భావన పెంపొందించుకో అంటే దాని మీద మమకారాన్ని పెంపొందించుకోకూడదు అని అర్థం. అట్లాగే ఇక్కడ చెప్పారు చూడు, వస్తువును విడిచిపెట్టడం అంటే తీసుకెళ్లి వీధిలో పారేయడం కాదు. విడిచిపెట్టవలసింది నాది అనే గాఢమైన మమకారాన్ని, నానాత్వ భావనను మాత్రమే అని. మనం ఎంత గాఢంగా గుండెలకు హత్తుకున్నా కాలం తీరినప్పుడు కౌగిట్లో వస్తువైనా కనుమరుగై తీరుతుంది. అప్పుడు దుఃఖించడం కంటే సంయోగాలన్నీ వియోగం కొరకే అనే జ్ఞానం కలిగి ఉండడం మంచిది కదా. వియోగం నుండి ఎప్పుడూ తప్పించుకొనలేం, కానీ దుఃఖం నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. మనకు కష్ట సుఖాలు, లాభ నష్టాలు ఇత్యాదులు కలగడానికి నిత్య కారణం వేరే ఉంది. దానికి నిమిత్త కారణాన్ని ఆపాదించుకుని రాగద్వేషాలను పెంచుకుంటున్నాం. మనం చేయవలసింది రాగద్వేషాదులకు లోను కాకుండా ప్రతిక్రియ మాత్రమే. అంతేగాని చేతులు ముడుచుకుని కర్తవ్య దూరులం కాకూడదు. అది ఏమిటంటే ఇందాక చెప్పుకున్నట్లే అన్నిటినీ కూడా ఆచరించాలి. ఈ లోకంలోకి వచ్చాము అంటే, ఒక మనుష్య రూపాన్ని మనం దాల్చి వచ్చాము అంటే ఎన్నెన్నో విషయ వాసనలతోనే వస్తాం. ఎన్నెన్నో కర్మలు ఆచరించాలి, అనుభవించవలసినటువంటి పరిస్థితి ఉండబట్టే మనం ఇక్కడికి వచ్చాం. ఆ వచ్చినప్పుడు ఇప్పుడు భగవంతుడు చెప్పలా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నట్లుగా మనం ఏమిటి అంటే నియమించటం కాదు, నియోగించబడినటువంటి కర్మలన్నిటినీ కూడా మనం ఆచరించాలి. కానీ దేనికి కూడా తగులుకొని ఉండకూడదు. తామరాకు మీద నీటి బొట్టు వలే అని చెప్పి
నే తామరాకు మీద నీటి బొట్టు అని అసలు ఏ పని చేయకుండాను, ఏ బాధ్యత వహించకుండాను, లేదు అసలు బాధ్యత వహించాల్సి వస్తుందని ముందరే అసలు సగటు మానవ జీవితానికి కూడా భిన్నంగా వర్తిల్లడం, ఇట్లాంటివన్నీ కరెక్ట్ కాదమ్మా. చేతులు ముడుచుకుని కర్తవ్య దూరులం కాకూడదు. అది అర్థమైందా నా భావన? సృష్టి అంతా ద్వంద్వం ద్వైతమును, సృష్టికర్త అద్వైత స్వరూపుడు. అందువలన కర్మ ద్వైతం, జ్ఞానం అద్వైతం. జ్ఞాన కర్మ సముచ్చయం కుదరదు. అలా చేస్తే పెరుగులో వడ్ల గింజలను వేసుకొని తినడానికి ప్రయత్నించినట్లే అవుతుంది. కర్మకు భక్తికి పొత్తు కుదురుతుంది. పెరుగులో పంచదార వేసుకున్నట్లే. జ్ఞాన మార్గం అత్యుత్కృష్టమైనది. సృష్టిలో ద్వైతం అదెక్కడికి పోతుంది? అందుకని మనిషి జీవితంలోని ద్వంద్వాన్ని తప్పించుకోలేడు. కాగా మనిషికి ఈ లోకంలో కర్తవ్యం ఒక్కటే మిగిలి ఉంది. అది పని చేయడం, అదే మిగిలి ఉంది. శత్రువు విషయంలో ప్రతీకారం, స్నేహితుని విషయంలో సహకారం, సమస్యల విషయంలో పరిష్కారం, సంసారం విషయంలో మమకారం, సంఘం విషయంలో పరోపకారం, తల్లిదండ్రుల విషయంలో ప్రతిజ్ఞాపాలన, అఖిల జీవుల యందు భూతదయ, ఇవన్నీ మనిషి యొక్క కర్తవ్య పాలనలో భాగాలే. శత్రువు విషయంలో ప్రతీకారం అనేసాడు శ్రీరామచంద్రుడు కూడా అని అనిపిస్తుందా? కానీ గురు సాంగత్యంలో ఉన్న వాళ్ళం ఏమని అనుకుంటాము? శత్రువు విషయంలో ప్రతీకారం అనేది కాకుండా శత్రువు విషయంలో అంటే వాళ్ళల్లోనే కొంత మార్పు అనేది కోరుకోవాలి తప్ప ప్రతీకారాల జోలికి వెళితే మన కర్మలు మన జన్మలు కూడా తద్వారా మనం పెంచుకున్నట్లే. శత్రుత్వాన్ని భరించలేనంత ఇదిగా ఉంటే ఇహ అట్టి వారికి దూరమైపోవటం మంచిది. లేదు దగ్గరగానే ఉండి వర్తిల్లాల్సిన పరిస్థితి ఉంటే వాళ్లల్లో మార్పు తీసుకురమ్మని చెప్పి సద్గురువును వేడుకోవటమే అని నా పరిజ్ఞానం మేర మాట్లాడానమ్మా. కర్తవ్యం అంటే చలికి దుప్పటి కప్పుకోవటమే. లోకంలో చలి అదెక్కడికి పోతుంది? కాళ్ళు కాలుతూ ఉంటే కాళ్లకు పాదరక్షలు ధరిస్తాం, అంతేగాని భూమండలమంతా తోలుతో కప్పగలమా? రోగానికి ఔషధ సేవ ప్రతిక్రియ, ఆకలికి అన్నం పరిష్కారం. మహర్షి, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి కర్తవ్య పాలన తప్పించి వేరే ఆచరణ కృత్యం లేనే లేదు. మనిషి దినచర్య అంతా అదే కదా. ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా అరుణోదయంతో దినచర్య ప్రారంభమవుతోంది. రైతు పొలానికి వెళుతున్నాడు, సైనికుడు యుద్ధభూమికి వెళుతున్నాడు. పొలంలో కృష్ణ సర్పం కాటుకు రైతు, శరాఘాతానికి సైనికుడు ప్రాణాలు కోల్పోతున్నారు. సూర్యాస్తమయంతో దినచర్య ముగుస్తోంది. ఇందులో మనిషికి స్వతంత్రత ఎక్కడుంది? దీనినే అఖిల జీవులు కర్మపాశబద్ధులు అంటున్నారు జ్ఞానులు. దీనిపై కొంత పూర్వపక్షం ఉంది. ఆకలికి అన్నం, చలికి దుప్పటి అందరికీ లభ్యం కావడం లేదు కదా అంటారు మా ఆస్థాన చార్వాక పండితుడైన జాబాలి వంటి వారు. నిజానికి జాబాలి నాస్తికుడు కానే కాదు, నైష్ఠికుడు. మా కొలువులో నాస్తికవాదం చేయడానికి మేం నియమించుకున్న అదొక ఉద్యోగ ధర్మం. తరతరాలుగా ఇక్ష్వాకుని కాలం నుండి ఆ పదవి వస్తోంది. అదొక నాటకంలోని పాత్ర వంటిది. దీనిని తెలుసుకోలేక రాగద్వేషాదులను పెంచుకుంటున్నారు మూఢులు. వారు సంప్రదాయం తెలియని అవివేకులు. పూర్వపక్షం లేకుండా సిద్ధాంతానికి బలమెక్కడిది? పూర్వపక్షం ఎంత బలంగా ఉన్నట్లు కనిపించినా దాని బలమంతా సిద్ధాంతాన్ని బలపరచడానికే. కావ్యంలో ప్రతినాయకుని పరాక్రమ వర్ణన పరోక్షంగా నాయకుని ధీరోద్ధతను సమర్థించడానికే. ఒక విలన్ యొక్క పరాక్రమ గుణాలు, వాళ్ళ లక్షణాలు ఎందుకు వర్ణిస్తారు అంటే హీరో యొక్క ధీరోద్ధతను సమర్థించడానికే. అంతకు మించినటువంటి ప్రతిభా పాఠవాలు ఈ హీరో గారికి ఉన్నాయి అన్నట్లుగా. పూర్వపక్షం ఎంత దీర్ఘంగా బలంగా ఉన్నట్లు అనిపించినా అది రోగం యొక్క వాపు వంటిది. సిద్ధాంతం ఎంత చిన్నదైనా అది మందు మాత్ర యొక్క బలం వంటిది.
అందుకే ఉపనిషత్ సిద్ధాంత వాక్యాలు పొట్టిగా అల్పాక్షర సమన్వితమై ఉంటాయి. అడవి నరక్కపోతే దారి ఏర్పడదు కదా. కలుపును పీకి పారేస్తే అది పరోక్షంగా పైరు వృద్ధికే దోహదపడుతుంది. పూర్వపక్షీయులకు సమాధానంగా ప్రజలందరకు గృహారామ అన్న వస్త్రాదులను, విద్యా వైద్య జల వనరులను ఇత్యాది ఇతర సౌకర్యాలను సమకూర్చవలసిన బాధ్యత ప్రజలను పాలించే రాజుదే అని రాజుకు విధిగా చెప్పబడింది. శ్రీమంతులకు దాన ధర్మాలను, సప్త సంతాన ప్రతిష్టను పుణ్యకార్యంగా చెప్పబడింది. పాలకులకు విధిగా చెప్పబడింది. ఈ విధిని తరతరాలుగా మా వంశం నెరవేర్చుకుంటూ వస్తోంది. కనుకనే ఇక్ష్వాకు వంశరాజుల పాలనలో తల్లిదండ్రులు తమ బిడ్డలకు కేవలం జన్మహేతువులు మాత్రమే. మిగతా బాధ్యత అంతా రాజ్యానిదే, అంటే రాజుదే అనే సదాచారపు మాట వ్యాప్తిలో ఉంది. కుంభ సంభవ, నా శరీరం, నాది ఇలాంటి భావాల బరువును వదిలి బాహ్యాభ్యంతర విషయాలన్నిటిలోనూ నన్నే ఆత్మాకృతిగా భావిస్తూ ఉన్న పుణ్యపురుషుడు ఈ హనుమ. ఇతడిని హరి యొక్క అవతారంగా వైష్ణవులు పూజిస్తారు. పరమేశ్వర స్వరూపంగా శైవులు ఆరాధిస్తారు. భవిష్యత్ బ్రహ్మగా హిరణ్య గర్భోపాసకులు అర్చిస్తారు. జ్ఞాన ఖని అని వేదాంతులు కొలుస్తారు. తానొక్కడే అయి పెక్కు రీతుల వందనీయుడై పూజలనందుకుంటున్నాడు ఈ హనుమ. ఇతడు అన్నిటా సమర్థుడు, అనవద్యుడు, అందరికీ ఆత్మహితుడు, అఖిల లోకనుతుడు. ఇతని కంటే నాకు ఇష్టుడు లేడు, ఇతనికి నాకంటే ఇష్ట వస్తువు లేదు ఈ లోకంలో. బ్రహ్మ రుద్రేంద్రాది దేవతానీకం నాకు సహాయులుగా ఈ లోకంలో అవతారమెత్తి వనచరులుగా పుట్టినప్పుడు వారందరిలో శ్రేష్ఠుడు ఈ హనుమ. పుట్టగానే త్రిమూర్త్యాత్మకుడైన సూర్యుడిని మృంగబోయిన దిట్ట ఈ హనుమ. ఇతను షడ్భావ విదూరుడు, త్రిగుణాతీతుడు. పంచేంద్రియాలను, మనస్సును, బుద్ధిని, అంతఃకరణాన్ని, శరీరాన్ని, తన సమస్తాన్ని నాకే అర్పించి నా నామమునందే రమిస్తూ నన్నే జననీ జనక భావంతో కొలుస్తూ ఉండే పరమ భక్తాగ్రేసరుడు ఈ హనుమ. భక్తులకు హనుమ ఇచ్చే వరాలు: శంకమాని నిశ్చల భక్తితో అన్యచింతలు విడిచి మత్పరాయణుడైన హనుమను ఎవరైతే కొలుస్తారో వారికి అతని వంటి మహత్వాలు వస్తాయి. అనగా అజేయత్వం, అమర్త్యత్వం, ఇష్టకామ్యార్థ సిద్ధి, అమిత వాక్పటుత్వం, సుకవిత్వం, కామరూపత్వం, కాలజ్ఞానం, ఆకాశగమనం, సర్వజ్ఞత్వం, తత్వజ్ఞానం, నిగ్రహానుగ్రహం, నిర్మలత్వం, అవ్యయత్వం, ఇంకా అనేక ప్రభావాలు ఆంజనేయోపాసకులకు కలుగుతాయి. ఆకాశగమనం వస్తుంది అంటే కామరూపత్వం వస్తుంది, ఆకాశగమనం వస్తుంది అని చెప్పన్నారు కదా. మరి ఎట్లా వస్తాయి? ఆకాశగమనం ఎట్లా వస్తుంది మనకి అంటే మనము సూక్ష్మ రూపంతో ప్రయాణం చేయగలిగినటువంటి సామర్థ్యం అని అక్కడ తీసుకోవాలి. అంటే సశరీరంగా కాకుండా సూక్ష్మాంశగా మనం వెళ్ళగలిగేటువంటి దీన్ని ఆకాశగమనంతో పోల్చుకోవచ్చు. కామరూపత్వం అంటే ఇప్పుడు హనుమంతుడు లంకానగరంలో ప్రవేశించినప్పుడు ఆ లంకానగరంలో సీతాదేవి అన్వేషణ కొనసాగించడానికి ముందస్తుగా ఎంత పరిమాణం మాత్రం అయ్యాడు అంటే చిన్న పిల్లంత పరిమాణంలో మారి ఆ యొక్క లంకానగరం అంతా అన్వేషిస్తాడు కదా. అంటే తను తన శరీరం ఎలా ఉంచుకోవాలి అనుకుంటే అలాంటి ఆకృతిని పొందడం కామరూపత్వం అంటారు. మరి హనుమదోపాసకులకి కూడా మరి ఎట్లా వస్తుంది అని అంటే కామరూపత్వం అంటే ఇప్పుడు వారు ఇక్కడే ఉండి ఎవరికైనా కానీ ఏదైనా ఉపకారము ఏదైనా చేయాలి అని అనుకుంటే యోగాభ్యాసం ఇటువంటి వాళ్ళు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, మనస్సులో గట్టిగా సంకల్పాన్ని తీసుకుని ఎవరికైతే వాళ్ళు ఉపకారం చేయాలి అని అనుకుంటున్నారో వారిని ఏదో ఒక రూపేణ ఆదుకోగలగటమే కామరూపత్వం అన్నమాట. అంటే మొత్తానికి ఆ యొక్క పనికి వాళ్ళ మనస్సుని నియోగించినప్పుడు
వెంటనే అవతలి వాళ్ళకి ఆ దిశగానే ఏదో పరంగా ఉపకారం జరుగుతుంది అన్నట్లుగా కావచ్చమ్మా. మహర్షి, అందువలన మీరు ఇలాంటి సూక్ష్మభావాన్ని భావించి హనుమదుపాసనను చేయండి అని శ్రీరామచంద్రుడు హితోపదేశం చేశాడు. శ్రద్ధగా విన్న అగస్త్యుల వారు ఇలా అర్థించారు: రామా, హనుమ పంచముఖుడన్నారే, ఆ విషయాన్ని తెలియచేయండి. పంచముఖ ఆంజనేయ స్వామి వృత్తాంతం. శ్రీరాముడు ఇలా చెప్పసాగాడు: మహర్షి, ఒకప్పుడు కైలాసగిరి మీద గిరిజకు శంకరుడు చెప్పిన ఈ రహస్యాన్ని మీకు తెలియచేస్తున్నాను, వినండి. ఒకనాడు ఏకాంతంలో పార్వతీదేవి శంకరుని చూచి, నాథ, లోకరక్షణకై హరి అనేక అవతారాలు ఎత్తాడు గదా, మీరు కూడా ఈ రూపం కాకుండా అన్యాకృతులను ధరించారా అని ప్రశ్నించింది. అప్పుడు దేవి, దుర్వాసుడు నా అవతారమే కదా, కానీ ఆ అవతారం నా వలె మహత్వాన్ని పొందలేదు. ఆ లోపాన్ని తీర్చి భక్తులకు కొంగు బంగారమై కోర్కెలన్నిటినీ తీర్చే నిమిత్తమై పంచకృత్య పరాయణుడనైన నేను ఈ పంచముఖ ఆంజనేయ అవతారమై ఆవిర్భవించాను. ఈ అవతారంలో జ్ఞాన, విరక్తి, భక్తి, నయ, సాత్విక, సాహస, శాంతి, దాంతి, విద్య, నిపుణత, సత్వ, జప, ధర్మ, దయ, గుణ, ధైర్య, నిశ్చలత, ధ్యాన, తప ప్రభావాలన్నీ రూపుకట్టి ఉన్నాయి. ఈ అవతారాన్ని మించినది లేదు. నిశ్చల బ్రహ్మచర్యం ఈ అవతారంలోని విశిష్టత. ఈ 14 లోకాలలోని జనులు ఈ అవతారాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని తమ తమ సకల కర్మలను చక్కదిద్దుకుంటే వారికి ఇహపరాలు 2 కరతలామలకమే. పార్వతి, నా ఈ రూపం ఆ పంచముఖ ఆంజనేయ రూపం 2 ఒక్కటే. కానీ సహం దేహం నీవైన ఈ రూపం ఎప్పుడూ నిన్ను విడిచి ఉండనిది. ఆ రూపం ఎప్పుడు నిస్సంగత్వంతో అలరారేది. దేవి, పంచముఖ ఆంజనేయ స్వరూపం వానర, నారసింహ, గరుడ, వరాహ, హయముఖములు కలది. అనేక అలంకారములు కలది. 15 నేత్రములు కలది. మామూలుగా 5 ముఖాలంటే 5 రోళ్ళ 10 కళ్ళు అనుకుంటాం కదా, 15 నేత్రములు కలదీట. అంటే శివుని ఇది కాబట్టి, శివుడు 3 నేత్రాలు కలిగిన వాడు కాబట్టి, అది రుద్రాంశయే కాబట్టి, రుద్రస్వరూపమే కాబట్టి 5 మూళ్ళ 15గా 15 నేత్రములు కలది అన్నారేమో. కాంతితో ప్రకాశించునట్టిది. 10 చేతులలోనూ కత్తి, డాలు, పుస్తకం, అమృత కలశం, అంకుశం, పర్వతము, నాగలి, మంచపుకోడు, పాము, చెట్టు ఈ 10 ఆయుధాలుగా ఉంటాయి. ఉదయ భానుని వలె రమ్యమై కామితార్థాలనిస్తూ కపిముఖం తూర్పు దిక్కుగా ఉంటుంది. శ్రీకరమై భయంకరమైన కోరలు కలిగి కనుబొమల ముడితోటి చూపులు కలిగి మహాద్భుతమైన నారసింహముఖం దక్షిణ దిక్కుగా ఉంటుంది. అద్భుత తేజో విరాజమానమై భయంకరమై భక్తులకు భయాన్ని నివారిస్తూ గొప్ప బలము, వజ్రాయుధం వంటి ముక్కు కలిగి విషభయాన్ని తొలగించే గరుడముఖం పశ్చిమ దిక్కుగా ఉంటుంది. సమస్తమైన రోగాలను పోగొడుతూ విషభూతములను నివారిస్తూ నల్లని దీప్తులతో అలరారే వరాహముఖం ఉత్తర దిక్కుగా ఉంటుంది. హయముఖం ఊర్ధ్వముఖంగా ఉంటుంది. అంటే గుర్రం మొహం ఉంటుంది చూడమ్మా. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో చూస్తే ఒక గుర్రం ముఖం కూడా ఉంటుంది కదా, వరాహముఖం, గుర్రం మొహం. హయముఖం ఊర్ధ్వముఖంగా ఉంటుంది అంటున్నారు. అనగా జ్వరాలను, రోగాలను పోగొడుతుంది. 10 ఆయుధాలను స్మరిస్తే చాలు అఖిల శ్రేయస్సులు కలుగుతాయి. ఏమిటట 10 ఆయుధాలు? స్మరిద్దాం, ఉండండి. కత్తి, డాలు, పుస్తకం, అమృత కలశం, అంకుశం, పర్వతము, నాగలి, మంచపుకోడు, పాము, చెట్టు. ఈ 10 ఆయుధాలను స్మరిస్తే చాలు అఖిల శ్రేయస్సులు కలుగుతాయి. ఆయా ముఖాలు గల దేవతలు ఇచ్చే ఫలాలను పంచముఖ ఆంజనేయుడు ఒక్కడే ఇయ్యగలడు. అనేక దివ్యాభరణ శోభితుడు.
ఎర్ర చందనాన్ని మైపూతగా అలంకరించుకున్నవాడు, ఎర్రని చీనాంబరాన్ని ధరించినవాడు, ఎర్రని పుష్పాలను ధరించినవాడు, రక్తవర్ణుడు అయిన పంచముఖ ఆంజనేయుడిని ఏ వేళల ఎప్పుడు మనస్సులో స్మరించినా ఈప్సితార్థాలు వెనువెంటనే నెరవేరుతాయి. ఈ మంత్రాన్నే బ్రహ్మ కుమారస్వామికి ఉపదేశించినాడు. అతను విజయాన్ని పొందాడు. ఆ కథ చెప్తాను వినండి. పూర్వం తారకుడనే రాక్షసుడు లోకాలను బాధిస్తూ ఉండేవాడు. కుమారస్వామి వానితో చాలా కాలం యుద్ధం చేసి కూడా విజయాన్ని పొందలేకపోయాడు. వేలుపులు ఆ విషయాన్ని బ్రహ్మకు విన్నవింపగా షణ్ముఖునకు ఆయన పంచముఖ ఆంజనేయ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ విధంగా తారకాసుర సంహారం పూర్తి అయింది. హనుమ మాహాత్మ్యాన్ని శ్రద్ధతో విన్న పార్వతి, నాథ, హనుమకు సంబంధించి ఇంకా ఎన్ని మంత్రాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని దివ్య రూపాలు ఉన్నాయి చెప్పవలసింది అని అడుగగా ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు. దేవి, అక్షరాలన్నీ అతని స్వరూపమే. అక్షరాధిష్టాన దేవతలందరూ ఆయన స్వరూపాలే. వేదరాశి అనంతం కదా, హనుమ కూడా అనంతుడు. శతానంద, ఈ విధంగా శివుడు పార్వతికి చెప్పిన హనుమత్ స్వరూప మంత్ర జప విధాన మహిమలన్నిటినీ రాముడు సవిస్తరంగా అగస్త్య మహర్షికి బోధింపగా శ్రద్ధతో విని కృతార్థుడనయ్యానని పలికి స్వస్థానానికి చేరుకున్నారు మహర్షి. హనుమ యొక్క అవతారం కేవలం లోకోపకారం కొరకే. దీనిని పఠించిన వినిన శాశ్వత భోగ భాగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని వశిష్ఠుడు తెలుపగా శతానందుడు, మహర్షి, హనుమత్ కథలు వినగా వినగా చాలా చిత్రంగాను ఇంపుగాను ఉన్నాయి. తదుపరి వృత్తాంతం చెప్పవలసింది అని కోరగా వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగారు. తదుపరి అంశం: శ్రీకృష్ణుడు హనుమచే సత్యభామ గరుత్మంతులకు, నారద తుంగురులకు గర్వభంగం చేయించుట. గరుత్మంతుని బల పరాక్రమాల వర్ణన. శతానంద, వినుము. విష్ణువాహనమైన గరుడుని గర్వాన్ని ఖర్వం చేసిన హనుమ యొక్క చిత్ర వృత్తాంతాన్ని చెబుతాను. గరుడు సామాన్యుడు కాడు. సర్వలోకాలను తన కుక్షిలో దాచుకున్న విష్ణువును భరించేవాడు. ఇంద్రుని వజ్రాయుధం దెబ్బకు అతనికి ఒక్క రోమం మాత్రమే ఊడింది. అతని పేరు విన్నంత మాత్రాన సర్పకులం వణికిపోతుంది. అతని ఢాకకు తట్టుకోలేక స్వర్గం గడగడలాడింది. అటువంటి విష్ణువాహనమైన గరుడుని తన బాలాగ్ర రోమం చేత నేలకు కొట్టాడు హనుమ. అంటే తోక చివరన ఉండేటువంటి ఒక్క వెంట్రికతో నేలకు కొట్టాట హనుమంతుడు గరుడుని. తుంగురు నారదులను గానంలో ఓడించినాడు. అంత శతానందుడు ఆశ్చర్యంతో అడిగాడు, భగవాన్, మీరు చెప్పిన విషయం చాలా వింతగా ఉంది. రామబంటు అయిన హనుమ ఏ యుగంలో గరుడునికి గర్వభంగం చేశాడు? అది నారద తుంగురులకు ఎలా గర్వభంగం చేశాడు? అసలు వివాదం ఎప్పుడు ఎందుకు వచ్చింది చెప్పవలసింది అని కోరగా వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగారు. ద్వారకలో కృష్ణుని వృత్తాంతం. శతానంద, వినుము. ద్వాపరాంతంలో భూభారాన్ని తగ్గించడానికై అవతారమెత్తిన కృష్ణుడు ద్వారకను రాజధానిగా చేసుకుని అమానుష మహామహిమోజ్వలంగా పరిపాలిస్తున్నాడు. ద్వారక యొక్క వైభవం వర్ణించలేం. ఏ యుగంలోనూ అలాంటి పట్టణం లేదు. కృష్ణుడు తన మహిమను, చాతురిని ఉపయోగించి దానిని కట్టాడు. శ్రీ రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, సుదంత, కాళింది, లక్షణ ఇలా అష్టమహిషులే కాకుండా ఇంకా అనేక మంది ఇంతులతో కూడి ఇష్టకథ వినోదాలతో ప్రొద్దుపుచ్చుతూ ఉండేవాడు. అందున భోజకన్య అయిన సత్యభామను విశేషించి చనువుగా లాలించేవాడు. ఆ కారణంగా సత్యభామలో కించిత్ గర్వం పొడసూపింది. సవతులందరిలోనూ తనను ఎక్కువగా శ్రీకృష్ణుడు మన్నిస్తాడని అహంకరించేది. నారద మౌని ఇచ్చిన దేవపారిజాతాన్ని రుక్మిణికిచ్చినప్పుడు తాను అరుకపోనగా తన పాదాలంటి ప్రార్థించాడని ఉబ్బిపోయేది. గరుడ వాహనం మీద తనను ఎక్కించుకుని దేవతా పూజలందించాడని విర్రవీగేది.
పాకశాసనుని గెలిచి పారిజాతాన్ని తెచ్చి తన పెరటి చెట్టుగా నాటించాడని పొంగిపోయేది. సకల సౌభాగ్య సౌందర్య సౌకుమార్య లక్షణాలలో తానే అధికురాలనని తోటివారులను సరకు చేయక సంచరించేది. ముఖ్యంగా నరకాసుర వధ పారిజాత కథతో ఆమె అహంకారం హద్దులు మీరింది. తదుపరి అంశం గరుడుని గర్వం. పారిజాతాన్ని పెకిలించి పెరటి చెట్టుగా నాటిన సందర్భంలో శ్రీకృష్ణుడు గరుడుని చూచి, ఓ వైనతేయ, నువ్వు ఉండబట్టి కదా ఈ దుష్కర కార్యాలు నెరవేరాయి అని ప్రశంసించాడు. ఆ మాటకు గరుడునిలో గర్వం పొంగింది. తనలో తాను తలపోసి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. జవసత్వాలు కలవారిలో సకల లోకాలలోనూ నా అంతవాడు లేనే లేడు. విష్ణు భక్తులలో వైనతేయుడనైన నేనే అగ్రగణ్యుణ్ణి. ఏ కార్యానికైనా జనార్దనునకు నేనే సహాయం. విశ్వంభరుని భరించువాడిని నేనొక్కడినే. తుంబుర నారదుల వృత్తాంతం. ఈ విధంగా విరవీగుతున్న సత్యను గరుడుని చూచి ఇలాగైనా వీరిద్దరికీ గర్వభంగం చేయాలనే సంకల్పంతో ఉపాయాన్ని వెతుకుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ సమయంలో ఒక రోజున కైలాస శిఖరిపై పార్వతీ సహితుడై మహాదేవుడు ప్రమథగణ పరివృతుడై పేరోలగంలో ఉన్న వేళ తుంబుర నారదులు వచ్చి నాదశరీరుడైన శంకరునకు తమ గానాన్ని వినిపించారు. ప్రణవవాచ్యుడైన పరమాత్మ వారిద్దరిని చాలా ఎక్కువగా మెచ్చుకున్నాడు. దానికి నిర్భర సంతోష తరంగిత అంతఃకరణులైన నారద తుంబురులు ఆ మెచ్చుకోలు చాలదు అన్నట్లు, మా ఇద్దరి గానంలోనూ మీకు ఎవరి గానం ఎక్కువగా రక్తిగా తోచింది అని అడిగారు. దానికి సమాధానంగా సర్వజ్ఞుడైన ఈశ్వరుడు, మీరు ఈ విషయం బ్రహ్మను అడిగి తేల్చుకోండి అని చెప్పి పంపించాడు. వారిద్దరూ బ్రహ్మ సన్నిధికి బయలుదేరారు. దారిలో నేనెక్కువ అని ఇద్దరూ కలహించుకున్నారు. సత్యలోకంలో ఉన్న విధాతను సందర్శించి తమ తగవును ఆయన ముందుంచి న్యాయ నిర్ణయం చేయమని కోరారు. సరస్వతి స్వరూపమైన సంగీత సాహిత్యాలను అభ్యసించి కూడా దాని పరమార్థాన్ని గ్రహింపలేక ఎక్కువ తక్కువలెంచుకుంటున్న వారి అహంకారానికి తగిన గుణపాఠం చెప్పాలని తలపోసి వారిద్దరిని ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళమని సూచించాడు బ్రహ్మ. విధాత ఆలోచన మేరకు నారద తుంబురులిద్దరూ భూమికి దిగి దారిలో కనిపించిన విశేషాలను అవలోకిస్తూ ద్వారకను చేరారు. ద్వారకలో కృష్ణుడు సత్యభామ మందిరంలో ఉన్నాడని తెలుసుకుని అంతఃపురంలో కొన్ని కక్షలు నడిచి తమ రాకను కంచుకుకి ఎరిగించారు. వాడు లోపలికి పోయి భామాసమేతుడై ఉన్న హరికి ఆ విషయాన్ని విన్నవించాడు. ఆ వార్త విన్న వెంటనే వాసుదేవుడు బంగారు తూగుటయ్యలు దిగి పుక్కిట పచ్చకర్పూరపు తాంబూలాన్ని పన్నీరుతో పుక్కిలించి ఉమిసి కనుసన్నతో సత్య బంగారు పళ్ళెరంలో అర్ఘ్యపాద్యాలను తీసుకుని రాగా నారద తుంబురులకు ఎదురు వచ్చాడు. వచ్చి నమస్కరించి తగురీతి మర్యాదలను జరిపి మేడపైకి తోడ్కొని వెళ్ళాడు. వారిద్దరినీ తమ్మిపు గద్దియపై ఆసీనులను చేసి వారి అనుమతితో తాను కూడా ఉచితాసనాసీనుడై, ఓ గాయక సార్వభౌములారా, వచ్చిన పని చెప్పవలసింది అని ప్రార్థించినాడు. విద్యాహంకారంతో విరవీగుతున్న వారిద్దరూ తమ తగవును మాధవుని ముందుంచి న్యాయ నిర్ణయం చేయమన్నారు. జగన్నాటక సూత్రధారి లీలామానుష విగ్రహుడు అయిన దేవకీనందనుడు వాళ్ల అహంకారం అణగించవలసిందే అనుకున్నాడు. వీరిద్దరితో పాటుగా గరుడునికి సత్యభామకు కూడా అహంకార నిర్మూలనం చేయవలసిందే అని సంకల్పించాడు. అన్నీ కలిసి వచ్చాయి. ఇదే తగిన సమయం అని అనుకుని నారద తుంబురులతో ఇలా అన్నాడు: గాయక సమ్రాట్టులారా, మీ సంగీత విద్యలో ఎక్కువ తక్కువలించడానికి సకల విద్యా రహస్యవేది సకలాన్నాయ సేముషి ధురంధరుడు భవిష్యత్ బ్రహ్మ అయినటువంటి హనుమ సమర్థుడు, అతణ్ణి పిలిపిస్తాను అని గరుడుని స్మరించాడు. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ? ఎలా వాళ్ళకి గర్వభంగం చేశారు అనేది రేపు తెలుసుకుందాం. సరేనా? ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః.
శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్.